ఆది మహావిష్ణువు దశావతారంలో దర్శనమిచ్చే క్షేత్రం యాదాద్రి. ఈ ఆలయం భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉంది. దేవాలమ్మ నాగారంలో చెరువు కట్టపైన పచ్చని ప్రకృతి మధ్య భక్తులను ఆకట్టుకునేలా కనిపిస్తుంది ఈ ఆది మహావిష్ణువు ఆలయం. అయితే ఈ ఆలయానికి గల చరిత్ర గురించి పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపించే ఈ ఆలయాన్ని భక్తులే నిర్మించుకున్నారని ప్రతీతి. ఆలయంలోని విగ్రహానికి మాత్రం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందట. ఉత్సవాలు ఎప్పుడు కాదో ఎప్పుడైనా సరే ఒకసారి స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. విష్ణుమూర్తి దాల్చిన దశావతార రూపాలన్నీ ఇక్కడ ఉన్న విగ్రహంలో కనిపిస్తాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చే ఈ స్వామిని జగన్మోహనిగాను కొలుస్తారు. అందుకే స్వామి కాళ్లకు పట్టీలు, మెట్టెలు, కడియాలు అలంకరిస్తారు. ఈ ఆలయంలోని విగ్రహానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా ఇక్కడున్న శిలాశాసనం ద్వారా అర్థం చేసుకోవచ్చని చరిత్రకారులు చెబుతారు. పురావస్తు శాఖ అధికారుల పరిశోధనల్లోనూ ఇదే నిర్ధారణ అయింది. అయితే ఆ విగ్రహం ఎక్కడిదనేది ఎవరికీ తెలియదని చెబుతారు. కొన్నేళ్ల కిందట ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఖాళీగా ఉన్నారనే ఉద్దేశంతో ప్రస్తుతం ఆలయం ఉన్న కొండ ప్రాంతాన్ని తవ్వి రోడ్డు మార్గం వేయమంటూ గ్రామ పెద్దలు పురమాయించారట. అలా తవ్వే క్రమంలోనే ఇక్కడ స్వామి విగ్రహం, దాంతో పాటు శిలాశాసనం బయటపడ్డాయట. వైకుంఠ ఏకాదశి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్తరద్వార దర్శనం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈసారి రాజగోపుర నిర్మాణం జరిగింది కాబట్టి రాజగోపుర కలశ ప్రతిష్టాపన కూడా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు 3 రోజులు నిర్వహించేది ఈసారి 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మంచినీటి సౌకర్యం అయితేంది, భోజన సౌకర్యం అయితేంది, అన్ని సౌకర్యాలు అహర్నిశలు మా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో, ఇక్కడ ఉన్న యువకులందరి సహకారంతో, మా ఉత్సవ కమిటీ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. బయటపడిన అరుదైన విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. చెక్కు చెదరని విగ్రహం, దశావతార రూపాలు ఉండటం గమనించిన గ్రామస్తులు స్వామి విగ్రహాన్ని తమ ప్రాంతంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ కొండపైనే శిథిలావస్థలో ఓ ఆలయం ఉండటంతో దాన్నే పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఊరి వాళ్లంతా కలిసి విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించి గర్భగుడిలో అప్పటికే ఉన్న పీఠం పైన స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. మా గ్రామంలో ఉన్నటువంటి ఆది మహావిష్ణువు దేవాలయంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఏకైక టెంపుల్గా ప్రఖ్యాతిగా వస్తున్నటువంటి దేవాలయం ఇది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ భక్తులకు ఎంతో కానుకలుగా భగవంతుడు అనుగ్రహం దక్కుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది రాబోయే రేపు జరగబోయేటటువంటి వైకుంఠ ఏకాదశికి 10-20 వేల జనాభా రాబోతుంది. వాళ్లకు వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వచ్చేటటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఆది మహావిష్ణువు కొలువుదీరిన ఈ క్షేత్రంలో రోజువారి పూజలు, కైంకర్యాలతో పాటు ప్రతి ఏకాదశి నాడు స్వామికి అభిషేకం, సుదర్శన నారసింహయాగం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశికి 3 రోజుల పాటు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం విశేషంగా చెప్పుకుంటారు. ఆ సమయంలో నిర్వహించే స్వామి కళ్యాణాన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవట్టారు. ఈ ప్రాంగణం వినాయకుడు, దాసాంజనేయ స్వామి ఉపాలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడున్న హనుమంతుడి విగ్రహం సింగనూరు అనే ప్రాంతంలో దొరికిందని చెబుతారు. స్వామివారి వైకుంఠ ఉత్తరద్వార దర్శనం 10:30 వరకు దాకా స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఉంటారు. 11 గంటలకు స్వామివారి యొక్క ఎదుర్కోలు సన్నాహాలు ఉంటాయి. 12 గంటల విచిత్ర ముహూర్తంలో 12 గంటల ప్రాంతంలో స్వామివారి కళ్యాణ శ్రీదేవి భూదేవి స్వామి దేవి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా భక్తుల విశేషమైన భక్త జనసందోహంలో వేద పండితుల వేద మంత్ర ఉచ్చారణలతో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవేతంగా కనుల పండుగ జరుగుతుంది. పరమశివుడి వాహనం నందీశ్వరుడు. ఎక్కడా లేని విధంగా తమిళనాడులోని కుంభకోణంలోని జగన్నాథ పెర్మాల్ ఆలయంలో కొలువైన విష్ణుమూర్తిని నంది పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ స్వామిని నందీనాథన్ గాను పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ పూరి జగన్నాథ క్షేత్రమని పిలుస్తారు. ఈ క్షేత్రంలో మహావిష్ణువు కత్తి, విల్లు, శంఖం, చక్రం దాల్చి శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలోని స్వామిని నంది పూజిస్తాడని చెబుతారు.